ముద్దు ముద్దుగా ఉండే జున్ను ముక్కలాగా, నోట్లో పెట్టుకుంటే వెన్న ముద్దలాగా, మతి పోగొట్టే మైసూర్ పాక్ కావాలా మీకు? హాయ్ అమ్మా. మైసూర్ పాక్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా చేశారా? ఒకసారి నేను చేస్తున్నట్టు మీరు చేసేదనుకో గుల్లగా రావడమే కాదమ్మా, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి తినే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారమ్మా. ఇట్టే 10 నిమిషాలు చేసేయగలరు. రండి చేసేద్దాం. ముందుగా 2 కప్పులు పంచదార, 1.5 కప్పుల శనగపిండి, 2 కప్పులు నెయ్యి తీసుకోవాలి. మైసూర్ పాక్ కోసం టాక్సిన్ ఫ్రీ నాన్ రియాక్టివ్ కుక్వేర్ ద ఇండస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి వాడుతున్నాము. ముందుగా పంచదార కాస్త నీళ్లు వేసి కలుపుతూ పాకం రానివ్వాలి. మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాలు మరిగేటప్పటికి లేత తీగ పాకం వస్తుంది. అప్పుడు శనగపిండి వేసి కలుపుతూ ఉంటే ఉండలు కట్టవు. ఇప్పుడు కొలుచుకున్న నెయ్యిని వేడి చేసి ఉంచుకొని మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వేస్తూ ఆపకుండా కలుపుతూ కలుపుతూ ఉంటే 5 నిమిషాలకి పిండి బాగా గుల్లబారుతుంది. అప్పుడు యాలకుల పొడి వేసి కలిపి నెయ్యి రాసి ఉంచుకున్న దలసరి కడాయిలో పోసుకుంటే చక్కగా గట్టిపడి మంచి రంగు వచ్చేస్తుంది. అయిపోయిందంటే చల్లారే కమ్మకులు కోసేసుకుందాం. ద ఇండస్ వ్యాలీ కడాయి మీకు కావాలంటే హేమసుధ అనే కూపన్ యూస్ చేసి ఆర్డర్ చేసుకుని వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ తో పాటు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.